నంద్యాల జిల్లా పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కల్లూరు మండలం కొంగనపాడులో జరుగుతున్న శ్రీరామనవమి రథోత్సవానికి వెళ్లవద్దని పోలీసులు రాంభూపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో భారీ ఎత్తున కాటసాని అనుచరులు రాంభూపాల్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భారీగా ఇంటి చుట్టూ మోహరించారు. అసలు హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారనే అంశంపై కాటసాని రాంభూపాల్ రెడ్డితో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంటి వద్ద అయితే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అంటే భారీగా అనుచరులు వచ్చి గుమిగూడారు. అదేవిధంగా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఉంది. ఎందుకు ఇలా హైటెన్షన్ వాతావరణం నెలకొంది, ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇంటి దగ్గర అనుచరులు చాలామంది వచ్చారు, పోలీసులు వచ్చారు. శ్రీరామనవమి రోజు ఈ వాతావరణం చూస్తుంటే కొంత ఉత్కంఠత కలుగుతుంటుంది అందరికీ. మీరేమంటారు? నన్ను ఎందుకు అవసరం చేశా ముందు పోలీసు వాళ్ళు చెప్పాలి. కర్నూలు జిల్లా ఎస్పీ గారు, నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన సిఐలు వాళ్ళు చెప్పాలి నన్ను ఎందుకు హౌస్ అరెస్ట్ చేసినారనేది. నేను కొంగనపాడుకు రథోత్సవంలో ప్రతి ఒక్క సంవత్సరం 2009 నుంచి 2024 వరకు పోతొస్తాను. వాళ్ళు పోయేదాన్ని అడ్డుకోవడం, వాళ్ళు పోలీసులు వచ్చి మీరు పోవడానికి వీల్లేదు, నేను హౌస్ అరెస్ట్ చేస్తాను. పోతే ఇద్దరిని బాగుండే చేయాల్సింది పోనిచ్చి ఒక్కరిని పంపించి ఒకరిని చేయండి. ఇది అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నదనే దీనికంతా ఇస్తే నేను పోలీసులకు కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, కనీసం మీ డ్యూటీ మీరు చేయండి. ఇంత ఘోరంగా డ్యూటీలు చేయొద్దని మాత్రం పోలీసు వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఏదో ఇది మనది జరుగుతుందని జరిగితే మాత్రం ఇవన్నీ ఎక్కువ రోజులు జరగవు. ఖచ్చితంగా దీంట్లో ఇప్పుడు మమ్మల్ని పానీయకుండా చేయడం వల్ల ఏం సాధించినారో మాకేం అర్థం కావడం లేదు. ఇంకా పోలీసులు వచ్చి మీరు పోవడానికి వీల్లేదు అంటే వాళ్ళ బాధ వాళ్ళని మనం ఏం పోలీసు వాళ్ళని ఎస్ఐలను సిఐలను వాళ్ళని కాదకూడదని ఏం గట్టిగా మాట్లాడలేము మనముగా. మీరు ఎందుకు చేస్తున్నారో అది ఇదని వాళ్ళని. అయితే ఉత్సవాలు ఊరేగింపులకు వైసీపీ వాళ్ళ అనర్హులా, లేకపోతే వాళ్ళు పోవద్దా? అది వాళ్ళు పోలీసులు చెప్పాలబ్బా. మనం మాట్లాడడం కాదు. పోలీసులు అంటే పోకూడదు అనేది ఇంకా వాళ్ళు ఏమన్నా రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసుకుంటున్నారా ఏదో ఒకటి తెలుగుదేశం నాయకులు చూడాల్సిన పరిస్థితి ఉంది. దేవుని కార్యక్రమంలో ఎవడడ్డ పన్నా కూడా అది దేవుడు అనేవాడు ఎవరిని కూడా క్షమించడు. ఖచ్చితంగా ఎవరన్నా మనకు సరిపాలనలు వచ్చినా కూడా ముందు మన దగ్గరకు వాళ్ళు వచ్చి ఉంటే మనం ముందు ఉంటే వాళ్ళని ముక్కోమని చెప్తాను తప్ప పొరపాటున కూడా అట్లా వాళ్ళని ముక్కనియొద్దని మాత్రం చెప్పే సంస్కృతి మాది కాదు. పొద్దున లేసనే దేవుని గురించి ఆలోచించే వాళ్ళం మేము. అటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చేయం. చేతనైతే దేవుని కాడికి వచ్చిన వాళ్ళకు మనం ఏదైనా ఇంకా వాళ్ళ ముందు పోవడానికి అవకాశం ఇస్తాను తప్ప మేము ఇప్పుడు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కొంగనపాడుకు పోయినా కూడా ముందు ఎమ్మెల్యేగా ఆమెని టెంకాయ కొట్టమనబ్బా, మాకేం అభ్యంతరం లేదు, ఆమె కొట్టిపోయిన తర్వాత కొట్టిపోతామని చెప్పిన. ఆమె ముందు ఆ రథం అవతల సైడ్ ఉంటే మేము యువతల సైడ్ ఉంటాం, ఎగ్గుతాం, మాకేం అభ్యంతరం లేదు, మేము మాకేం ప్రాబ్లం లేదు, మేము ఏం ఫీల్ అయ్యే ప్రసక్తి లేదు. ఆమె ముందు ఆమెనే టెంకాయ కొట్టమని చెప్పు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇంకా పోలీసులు ఎందుకో మమ్మల్ని పంపారు. అయితే ఇరు వర్గాలు అక్కడ ఉంటే ఏదన్నా ఘర్షణ వాతావరణం నెలకొంటుందనే, లేకపోతే ఏంటి పరిస్థితి? ఎందుకో పోలీసులు చెప్పాలి. ఎందుకు ఘర్షణ వాతావరణం జరుగుతుంది చెప్పండి. ఏమైనా ఫ్యాక్షన్ ఉందే? ఏమైనా మాకేం ఫ్యాక్షన్ లేదు కదా. మాకేమైనా ఫ్యాక్షన్ ఉంటే మనం దాని గురించి ఆలోచన చేయాలి. ఏమైనా ఫ్యాక్షన్ నాకు గౌరీ వెంకరెడ్డి ఫ్యాక్షన్ ఉంటే ఆలోచన చేస్తాం. ఫ్యాక్షన్ లేనప్పుడు ఏముంది, ఓన్లీ రాజకీయ రైవల్ తప్ప ఫ్యాక్షన్ ఏం లేదు. ఇంకా వాళ్ళే ఇంకా ఏమైనా ఫ్యాక్షన్ తయారు చేయాలని ఆలోచన చేసుకుంటారో మనకు తెలియదు. ఇప్పుడు ఈడ ఉండే దేవుని ముక్కినా ఆడ దేవుని ముక్కినా అని ఒకటే. మన వాళ్ళు మనం వచ్చినామని సాటిస్ఫై చేయడానికి ఆ ఊరికి పోవాలి. ఈ నుంచి ఆ దేవుని ముక్కుంటాం, దానికి ఏముంది చెప్పు. దానివల్ల నష్టం ఏం లేదు విధంగా. ఆడ నుండి డైరెక్ట్ ముక్కేదానికన్నా మనుషులు ముక్కడం ఇంకా మంచిగా పవర్ఫుల్ అయిపోతుంది కదా దేవునికి. అంటే ఫ్యాక్షన్ లేదు, ఏం లేదు, వీళ్ళు ఎందుకు ఎవరో తెలియదు, రెడ్ బుక్ అమలు చేస్తున్నారేమో తెలియదు. అంటే ఇలాంటి పరిస్థితి రారాదు. మరి హౌస్ అరెస్ట్ పోలీసులు ఎందుకు చేశారని చెప్తా ఉన్నారు. ఇట్లా ముందు అధికారం అంటే ఎవరికి శాశ్వతం కాదు, వాళ్ళు కూడా చూసి నడుచుకోలేని పరిస్థితి ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.